మళ్ళీ రాకపోతే ముఖాలు కనబడాయి కొంచెం క్రాస్ ఉంటేనే అందరు గారి నాయకత్వం గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఓకే అమ్మా ఫోటో కూడా వాళ్ళేం తప్పేం లేదు, వాళ్ళకి కనిపించట్లేదు. ఆవుల కనకమ్మ జనగారి నాయకత్వం జనగారి జై కాంగ్రెస్ జనగారి నాయకత్వం జనగారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఓదెల మండల్ గుల్లపల్లి గ్రామంలో మరి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు 25 వరకు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ 25 అయితే ఇవాళ 15 ఇళ్లకు ముగ్గులు వచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. దాంతోపాటు మరి 8 లక్షల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దానికన్నా ముందున్నటువంటి కనికట్టపల్లి కూడా దాదాపు 15 లక్షలు పెట్టి మరి సీసీ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేసినాం. కేశాపూర్ కూడా 15 లక్షలు సీసీ రోడ్డు పెట్టాం. అంటే దాదాపు దగ్గర ఇప్పటి వరకు ఈ 16-15 నెలలు 40 లక్షల సీసీ రోడ్లు మనం మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా గుల్లపల్లి గ్రామంలో ప్రతి గల్లీకి కూడా సీసీ రోడ్ నిర్మాణం చేయించే బాధ్యత నాది. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాటను ముమ్ము చేయకుండా ఎక్కడ కూడా రైతుల విషయంలో కానీ పేదలకు ఇండ్లు ఇచ్చే విషయంలో కానీ గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మన గుల్లపల్లి గ్రామానికి వచ్చినప్పుడు ఇది మన మండలి కానీ మన నియోజకవర్గం కానీ గుల్లపల్లి గ్రామం కానీ ఇది రైతులతో కూడుకున్నటువంటి గ్రామం ఇది. మరి ఇవాళ దీనికన్నా ముందు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మోసం చేసి మరి ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా పేదలకు ఇల్లు ఇవ్వకుండా మరి పేదలను మభ్యపెట్టి పేదలను మోసం చేసి ఆనాడు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని మరి గ్రామస్తులందరూ కూడా మీకు ఐడియా ఉంది. ఇవాళ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినటువంటి దాఖలాలు. కానీ ఇవాళ ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షులుగా ఆనాడు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఎవరికైతే జాగా ఉంటుందో ఫస్ట్ విడతల జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం, జాగా లేని వాళ్ళకు సెకండ్ విడతల ఆలోచన చేసి అసలే లేనటువంటి పేదోళ్ళు ఉంటే జాగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గంలో 3500 ఇండ్లు శాంక్షన్ తీసుకున్నారు. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద మన శానగొండ గ్రామంలో ఇండ్లు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఈరోజు వరకు నేను అనుకుంటా త్వరలో అంటే రాబోయే వారం 10 రోజులలోనే ఈ నెలలనే
రైతులందరికీ కూడా 31 కోట్లు రైతుల ఖాతాలలో బోనస్ పడబోతూ ఉంది. తర్వాత ఒక కల్వర్ట్ అడిగిన కేశవాపూర్ దగ్గర తప్పకుండా ఆ కల్వర్ట్ నిర్మాణం కూడా చేయిస్తారు, తప్పకుండా 100% చేస్తారు. తర్వాత ఆ గ్రామ పంచాయతీ ఆ శంకర్ను మీరు సర్పంచ్ గెలిపించాక అది చేయించే బాధ్యత నాది 100%. ఎందుకంటే మీరు గెలిపించాక నన్ను అడగాలి. మీరు శంకర్ని గెలిపేయకుండా నన్ను గెలిపించాక చేసిన పని. రేపు శంకర్ గెలిచాక అవన్నీ చేయించే బాధ్యత నాది 100% చేస్తాను, 100%. అది చేయిస్తా. రేపు శంకర్ గెలిచిన తర్వాత కేశవాపూర్ పాత గుండ్లపల్లె నుంచి వెళ్ళి మీకు ఏదైతే చేనులలో పోతారు బాగా మంది, ఏది ఇటు పోతే మన కనగర్తి శివారు, ఇటు కూడా మన శివారు తక్కువ ఉంటుంది. ఏమున్నా ఈ కనకల మధ్యలో గీనే కొద్దిగా శివారు ఉంటుంది, మన శివారు అంతా మంచిగా ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీరు ఆ రోడ్ ఎంబడి నడుస్తారు, పాత రోడ్ ఎంబడి. కాబట్టి దాన్ని కూడా మీరు గ్రామ పంచాయతీ అక్కడ బీటీ రోడ్ శంకర్ సర్పంచ్ మీరు గెలిపించుకున్నాక ఆ వాటి సంగతి ఏందన్నా మీరు నన్ను అడగాలి. అడిగితే అప్పుడు చేయించే బాధ్యత నాది. ఇది స్లోగన్ సీఎంది ఏంటి? మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే కాపాడుకుందాం, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం, ప్రభుత్వ పాఠశాలలను తిరిగినాము. నిట్టూరు, నిమ్మనపల్లి, రాఘవ. ఈ పిల్లలను మా గవర్నమెంట్ స్కూల్కి పంపించారు. నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. దానికి రెస్పాన్సిబుల్గా మేమే ఉంటాము. మీ పిల్లల మానసికంగా, శారీరకంగా, విద్యాపరంగా ఎదుగుదలను ప్రభుత్వ పాఠశాలలోనే వినియోగించుకోవాలని, ఆర్థికంగా నష్టపోకుండా మీ పిల్లలు పూర్తి శ్రద్ధతో చూసుకునే అన్ని ఏర్పాట్లను చేసింది. కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకోవడానికి మా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర పక్షాన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా, అట్లాగే మా రాష్ట్ర సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనే స్లోగన్ తోటి మేము ప్రచార జాత నిర్వహించడం జరుగుతుంది. ఆ నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఓదెల మండలంలో ఈ ప్రచార రథం జరుగుతుంది. కాబట్టి ఓదెల మండల ప్రజలు తప్పకుండా మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలను చేర్పించి ఆర్థిక భారం నుంచి తప్పించుకోవాలి. అట్లాగే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి పూర్తి విశ్వాసంతో మా దగ్గర జాయిన్ చేయాలని మా సంఘం పక్షాన, ప్రభుత్వ టీచర్ల పక్షాన ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలలు తెరవకముందే పిల్లలకు సంబంధించిన పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, బట్టలు కానీ, పెన్నులు కానీ అన్నీ ఒక 10 రోజుల ముందే పంపించడం జరిగింది. దాన్ని మన గ్రామ ప్రజలందరూ, తర్వాత ప్రజలందరూ గమనించి అందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మనవి చేయుచున్నారు. భారతీయ జనతా దేశానికి ఘనత. బీజేపీ గుట్టల పాలు చేసినటువంటి ప్రభుత్వాలు వెంటనే, గుట్టల పాలు చేసినటువంటి ప్రజాధనం వెంటనే, గుట్టల పాలు చేసినటువంటి ప్రజాధనాన్ని గుట్టల పాలు చేసినటువంటి ప్రభుత్వం వెంటనే, గుట్టల పాలు చేస్తున్నటువంటి ప్రజాధనాన్ని గుట్టల పాలు చేసినటువంటి ప్రభుత్వాలు వెంటనే, వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే, 100 కోట్లను వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే. లక్షల కోట్ల రూపాయలు గుట్టల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే, బిడ్డలకా పుట్టలకా, బిడ్డలకా పుట్టలకా, బిడ్డలకా
భక్తులు కానీ అన్ని రకాలైన పేదలకై కట్టినటువంటి ఇండ్లు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ పాలన ఇదే మీ పాలన వెంటనే నిరుపేదలకు ఇంద్రపైన వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అందులో మహిళలు వెంటనే నిర్మాణం చేయాలి నిర్మాణం చేయాలి నిర్మాణం చేయాలి నిర్మాణం చేయాలి. గత 12 సంవత్సరాల కింద కేసీఆర్ గారు మేకపిల్ల ఏడు ఉంటుంది, అల్లుడత్త ఏడు ఉంటుంది, కోడలు ఏడు ఉంటుంది, కొడుకేడం అనుకుంటారని ఆశలు చెప్పి మీకు డబుల్ బెడ్రూమ్లు పక్కా డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని చెప్పి 1000 కోట్లు గుట్టలపైన చెట్లపైన ఇండ్ల నిర్మాణం చేస్తే అవి పిట్టలకు పుట్టలు పెట్టడానికి చెట్లకు అసంఘిక కార్యక్రమాలకే పాల్పడుతూ ఉన్నాయి. ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటి వరకు అర్హులైన పేదలకు వినియోగించకపోవడం అప్పచెప్పకపోవడం చాలా దురదృష్టకరమైన వ్యవస్థ. సుమారు కాలువ శ్రీరాంపూర్ మండలంలో 15 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రజాధనం వృధా అయిపోయింది, కానీ ఇవి వినియోగంలోకి రాలేదు. వరకు కూడా ఏ పేదవారికి కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా అర్హులైన పేదలకు కేటాయించలేదు. అదేవిధంగా 5 లక్షల రూపాయల పక్కా ఇల్లు నిర్మాణం చేస్తాం, 2 రూములు రేకుల షెడ్ ఉన్నా కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చి మేము ఇందిరా ఇల్లు నిర్మిస్తామన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి తుపాకి రాముడు మాటలు కేసీఆర్ గారు చెప్పి ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తే, అదేవిధంగా ఇప్పుడు దొంగకోళ్ళు పట్టే పరిస్థితుల్లో దొంగకోళ్ళు పట్టే సీఎం ఎట్లుంటా అంటే ఇట్లే ఉంటాడా అన్నట్టు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తయింది. 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మాణం చేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. అరాకొర ఒక ఊరుకో 10 ఇల్లు ప్రకటించి అల్లలు సృష్టించడానికే కారణమవుతా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం లక్షల ఇండ్లు ఇస్తా ఉన్నది, లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉంటే వీటి చెట్ల మీద గుట్ల మీద కట్టి పుట్టల పాలు చేశారు. కట్టే దానికి కింద అనుకున్నాను. నేను ఆల్రెడీ వెబ్సైట్లో జిల్లాలో చూసుకుంటాను. చెప్తలేడు కలగలే అంటాడు. అలగలేదు బండి, అక్కడ ఉన్నారు 4 ఉన్నారు. బండి తగిలింది తలగంది అక్కడ. నేను ఆల్రెడీ వెబ్సైట్లో జిల్లాలో చూసుకుంటాను. తలగంది అక్కడ చెప్తే కదా ఆయన 2 ఉంచుకున్నట్టు డాంబర్ రోడ్ మొత్తం దిగి ఆడ నిలబడ్డ బండికి వచ్చి గుద్దుతే ఎగిరిపోయి అక్కడ గట్లే పోయి పడ్డా. 3-4 ఉన్నారు అక్కడ. అట్టిలారేనా? అట్టిలారే, ఇదే లారీ. అడుగుతూ ఏమంటాను, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకోమన్నాడు. ఒకటే గురికొచ్చుడు. మా కొడుకు ఫోన్ చేయగానే బండి వచ్చి ఈ గంగారం టర్నింగ్ కాడ పెడితే ఆగలేదు. ఇక్కడికి శ్రీరాంపూర్కి వచ్చినాక ఒక 4-5 మా కొడుకు ఫోన్ చేసినాక బండికి అడ్డం తిరిగి అక్కడ రంగోళ్ళ ఇంటి దగ్గర పేడపిల్ల కొద్దిగా పెగడపిల్ల. శ్రీరాంపూర్ గ్రామం నుండి అధిక లోడుతోటి వెళ్తున్న మట్టి లోడు లారీలతో శ్రీరాంపూర్లో ఉన్న రోడ్లు కానీ సంబంధిత రోడ్డు పొంటి ఉన్న షాపులలో విపరీతమైన తీసుకునే నాదుడు లేదు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి దీనిపై చర్య తీసుకునే వారు ఇవ్వలేదు. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు శ్రీరాంపూర్ ప్రజలం అందరం కలిసి ఇక్కడ ఈ హెవీ లోడ్తో పోయే లారీలను టిప్పర్లను ఆపడం జరిగింది. దయచేసి శ్రీరాంపూర్ గ్రామం నుండి వెళ్ళే లారీలు కానీ హెవీ లోడ్తో పోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నాను.